మాట్లాడలేదని అనట్లేదు. ఒక జగన్మోహన్ రావు అన్నారు, బట్ కన్నబాబు ఏమంటారంటే మాట్లాడిన వాళ్లను 4 గోడల మధ్య జగన్ తిట్టి కూడా ఉండొచ్చు కదా అని అంటారు. కన్ఫర్మ్ చేయట్లేదు, బట్ ఉండొచ్చు కదా అంటారు. అయితే నేనేమంటానంటే నన్ను పూర్తిగా చెప్పనివ్వలేదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళని తిట్టి ఉంటే ఆ తిట్టిన దాన్ని బయట కూడా చెప్పుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ లీగ్ ద్వారా ఎవరైతే కామెంట్ చేశారో ఆయన నాయకుడిగా ఆయన గౌరవం పెరిగేది. ప్లస్ ఆయన బయటకు వచ్చి ఎస్ మా వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం తప్పు అని తిట్టుంటే గౌరవం పెరిగేది. ఇది ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఇంటి మెంబర్స్ వాళ్ళు అన్నట్టు తిడుతున్నారు నిజంగానే. ఇప్పుడంటే షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గ్యాప్ వచ్చింది, షర్మిల మీద ఆ విధంగా మాట్లాడారు. తర్వాత భారతీ రెడ్డిని కూడా సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తప్పు కదా. ఇప్పుడు ఏమైతుందంటే రాజకీయాల్లో లేని మహిళలు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెడితే అది ఎక్కడి దాకైనా పోతుంది కదా. సో అది కింది స్థాయి కార్యకర్త నుంచి అది చూస్తే గనక ఇవాళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా దారుణంగా వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. సో ఏదేమైనా నేను అనేది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మగవాళ్ళు తిట్టుకోవడం వేరు, చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు చాలాసార్లు తిట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి నువ్వు నీ తల్లి దగ్గర ఎందుకు నిన్ను ఇవాళ కడిగేస్తా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. సరే అది వేరు, బట్ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఏదైతే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు బాధపడి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు. చేసినప్పుడు వెంటనే మందలిచ్చి ఉంటే ఇప్పుడు ఈ విధంగా జరిగేదా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి తప్పని కాదు, ఆ ఎమ్మెల్యేలు కూడా అంత బరిదెగించి ఆ విధంగా ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది కాదు. దానికి పర్యవసరంగా ఈ కేసులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా తెలుసు, ఓపెన్ సీక్రెట్, వాళ్ళు రెడ్ బుక్ లో ఎందుకున్నారు. సరే ఏదో కాన్స్టిట్యున్సీలో కరప్షన్ అదో ఇదో అంటే ఓకే, బట్ మొత్తం టీడీపీ కార్యకర్తల దృష్టిలో, టీడీపీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు టార్గెట్ అయిపోయినారు. ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ అదే కమ్మ కమ్యూనిటీ అయినా సరే ఆ విధంగా అయిపోయారు. దానికి కారణం ఏమంటారు, జూనియర్ ఎన్టీఆర్ తో క్లోజ్ గా ఉన్నందుకని వైసీపీ వాళ్ళు చెప్తారు. సరే జూనియర్ ఎన్టీఆర్ తో క్లోజ్ గా ఉండని ఏమన్నా ఉండని, నేనేమంటానంటే రాజకీయ నాయకులు ఒక స్టాండర్డ్ పాటించాలి. ఇంట్లో వ్యక్తుల్ని తీసుకొస్తే గనక రేపు మన ఇంట్లో వ్యక్తుల్ని కూడా తీసుకొస్తారు, వేరే వాళ్ళని అనేందుకు అవకాశం ఉంటుంది కదా. మనం ఒక ఫింగర్ ఒకవైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయి కదా, రేపు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా చేసేది లేకుండే నేను అంటున్నాను. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఏదో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో కేసు పెడతారు, పెట్టకుండా ఉండరు. లోకేష్ బహిరంగంగానే హెచ్చరించాడు, కొడాలి నాని నేను ఖచ్చితంగా కడ్రాయర్ మీద ఊరేగిస్తా అని చెప్పి ఆయన పాదయాత్రలో అక్కడ కామెంట్ చేశాడు. ఖచ్చితంగా 4 ఏళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో విధంగా ఏదో కేసు పెడతారు, ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఇంతకుముందు జయలలిత కరుణానిధి అసెంబ్లీలో జయలలితను అవమానిస్తే కరుణానిధి రాత్రికి రాత్రి బట్టలు ఇప్పించి ఆమె అరెస్ట్ చేసింది కదా. అసెంబ్లీలో జయలలితను వివస్ర చేసే ప్రయత్నం చేస్తే డిఎంకే ఎమ్మెల్యేలు కరుణానిధి మీద అదే విధంగా ప్రవర్తించింది. ఇక్కడ మాట్లాడింది ఏంటంటే ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఆ విధంగా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించారు, దాన్ని వాళ్ళని తిట్టారు అని చెప్తున్నారు. ఆ తిట్టిన దాన్ని కొంచెం బహిరంగ పరిచుంటే, బహిరంగంగా ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చుంటే, లేదా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళని వారం చేశారు, ఆ విధంగా మాట్లాడదని చెప్పుంటే ఇంకా బాగుండేది. కింది క్యాడర్ కూడా ఎస్ మా నాయకుడు ఇటువంటిది టాలరేట్ చేయరు అని మెసేజ్ వెళ్ళే. 14 నుంచి 19 మధ్య రోజాను కూడా టీడీపీ వాళ్ళు ఆ విధంగా గెలిచేశారు. సరే రోజా కూడా ఆమె కూడా కొన్ని వేరే వాళ్ళని అదర్ లేడీస్ ని, అప్పుడు పీతల సుజాత ఉంటే ఆమె గురించి కూడా ఏదో సిగ్నల్ చేసిన పరిస్థితి. అది ఇద్దరు లేడీస్ మధ్య ఫైట్. సో ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. సో మీరు అడిగారు వైసీపీ వాళ్ళని ఎందుకు అలా అనాల్సి వచ్చింది అంటే, వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు విషయ సంస్కృతి స్టార్ట్ చేసింది ఎవరు అని టీడీపీ స్టార్ట్ చేసింది అని చెప్తున్నారు. అంటే ఒకరు అన్నారని ఒకరు అనడం, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో ఉండగా మాట్లాడడం తప్పు. తర్వాత ఇప్పుడు ఏదైతే బి వర్డ్ యూజ్ చేశారో పట్టాభి జగన్మోహన్ రెడ్డి తరపు, అప్పుడు టీడీపీ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాల్సింది, ఖండించాలి కదా. ఆ తర్వాత టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు, పట్టాభి అన్న దాని మీద టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు, అన్ని చోట్ల దాడి చేశారు. సరే అది నీ జరక్ రియాక్షన్ అనుకోవచ్చు, కానీ పట్టాభిని కూడా ఖండించాల్సింది. నువ్వు ఆ వర్డ్ అనడం తప్పు, ఆ వర్డ్ అనొద్దు అని చెప్పి వీళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చాల్సింది. వీళ్ళేమనుకున్నారు, ముందు మమ్మల్ని అసెంబ్లీలో అవమానించారు కదా, ఈయన అవమానించాడు, ముందు అప్పుడు జగన్ రియాక్షన్ కాలేదు కదా అనుకున్నాను. సో దీనికి ఆదు అంతు అన్నది ఉండదు, ముందు నువ్వా ముందు నేనా అన్న చర్చలు పెట్టుకుంటే
కదా ఏమైనా రాజకీయాల్లో ఔన్నత్యం అయితే కాపాడాలి. అన్ఫార్చునేట్లీ 2 రాష్ట్రాల్లో కూడా ఔన్నత్యం పోతోంది. ఇంట్లో వాళ్ళని కూడా బాడీ షేమింగ్ చేసే పరిస్థితి వస్తుంది. సో అదైతే కరెక్ట్ కాదని మన ఒపీనియన్. అంటే ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీ వాళ్ళు లైన్ దాటి అన్నారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. చాలా అంటే శృతి మించి మాట్లాడడం, ఈవెన్ పర్సనల్ విషయాలు కానీ మీరు చెప్పినట్టు బాడీ షేమింగ్, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అనడం కానీ. సో ఇప్పుడు వీళ్ళు డీసెంట్ పాలిటిక్స్ మెయింటైన్ చేస్తారని అనుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అనడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇంకా అంతకు మించి అంటారు కదా. చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ ఆల్సో విక్టిమ్ కదా. పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అని కూడా మాట్లాడారు. జగన్ కూడా అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, వ్యక్తిగత జీవితం కదా. పర్సనల్ లైఫ్ ప్యూర్లీ. బహిరంగ సభల్లో వచ్చి 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు, అది అవన్నీ రాజకీయాలకు ఏం సంబంధం కదా. పీన కూడా అంటారు. సో ఒక్కసారి ఇది దిగిన తర్వాత దాన్ని మనం ఎక్కడి వరకు ఎవరు కంట్రోల్ చేసేది? దీనిలో జగన్ది తప్ప, చంద్రబాబు తప్ప, ఆయన ఎమ్మెల్యేది తప్ప, ఇది తప్పు ఒప్పుల లెక్క అనేది ఉండదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా ఆ విధమైన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పొచ్చు. రేయానా నెక్స్ట్ హిట్ లిస్ట్ లో ఎవరు ఉంటారు అనుకోవచ్చు? ఆబ్వియస్లీ కొడాలి నాని ఉంటారు. కొడాలి నాని ఉన్నారు కదా. కొడాలి నాని ఇంకా చాలా సందర్భాల్లో చాలా కామెంట్ చేశారు. లోకేష్ ను, చంద్రబాబు గురించి చాలా పర్సనల్ గా కామెంట్ చేశారు. రాజకీయాల్లో పర్సనల్ గా కామెంట్ చేస్తే మన ఛానల్స్ లో వ్యూస్ వస్తాయి, లేకపోతే అది వస్తాయి, కానీ అల్టిమేట్ గా వాళ్ళు కూడా సఫర్ కావాల్సిందే. వ్యక్తిగత దూషణలకి తావులేని రాజకీయం ఉండాలని కోరుకుందాం ఇక నుంచైనా. ఓకే భరత్. సో మరొక